నమస్కారం. నేను సురేఖ. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? సో, ఈరోజు ట్యూస్‌డే లంచ్‌లోకి టమాటా రైస్ చేస్తున్నాను. సో, నేను ఎలా చేసిందనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా రైస్ చాలా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. క్యారెట్ వచ్చేసి రైతాలో చేస్తున్నా. సో ఎవ్రీడే యూజ్ చేస్తూనే ఉంటాం క్యారెట్ కానీ బీట్రూట్, అంటే అలవాటు చేసుకున్నాము పిల్లలకి కానీ మాకు కానీ. పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి గ్రైండ్ చేసుకేసుకోవటమే. సో గ్యాస్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేస్తున్నాను. నేను ఇప్పుడు కుక్కర్లోనే వండుతాను టమాటా రైస్. చాలా బాగుంటుంది కుక్కర్లో వండితే. సో ఆయిల్ వేసేసుకున్నాను. చిన్న మినిమల్ మసాలా వేసేస్తా, అసలు ఎక్కువ వేయను. సో కొంచెం క్వాంటిటీ వేస్తా, అప్పుడే మనకి కొంచెం స్టమక్ బాగుంటుంది. ఎక్కువ వేసేసుకుంటే అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది కదా తిన్న దగ్గర నుంచి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి అంతే. జింజర్గా ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నామంటే, ఎప్పుడైనా ఏదైనా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయితేనే చేసే డిష్ అనేది బాగా టేస్ట్గా వస్తుందని నా ఒపీనియన్. తర్వాత మన టమాటాలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసేయటమే. సో టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగా వస్తుంది టేస్ట్ టమాటా రైస్కి. అంతేగాని ఒక టమాటా 2 టమాటాలు వేసుకుంటే రాదు. సో నేను ఈరోజు మాత్రం చాలా ఈజీ వేలో చేసేసుకున్నాను, నాకు తినాలనిపించి. సో బాగా మగ్గిపోయింది. సో రైస్ వేసేసాను. నేను బిర్యానీలోకి అయితేనే ఓన్లీ బాస్మతి రైస్తోనే యూస్ చేస్తాను. నార్మల్ టమాటా రైస్ కానీ, పాలక్ రైస్ కానీ, పుదీనా రైస్ కానీ ఇట్లాంటి రైస్కి ఏంటంటే హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ నార్మల్ రైస్ వేసి వండుతాను. అప్పుడు కొంచెం కలిసి వస్తుంది కదా. సో ఎక్కువసార్లు వండుకుంటూ ఉంటాం కాబట్టి కలిసి వస్తుంది. సో ఒక గ్లాసుకి బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాసు. నేను నార్మల్ రైస్ కూడా వేసాను కాబట్టి నేను 2 గ్లాసెస్ వాటర్, 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ 3 విజిల్ పెట్టేశాను. విజిల్ కూడా ఎలా అంటే, ఒక విజిల్ హై ఫ్లేమ్లో పెడతాను, 2 విజిల్ సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం లిడ్ తీయకుండా అలాగే ఉంచేసేయాలి. అప్పుడే ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది. సో నాకెప్పుడు బాస్మతి రైస్ ఎక్కువ ఓవర్ కుక్ అవ్వదు. నాకు పులావ్ లాగా కావాలి కాబట్టి నేను ఇట్లా వండుకుంటాను. ముద్దలాగా ఉంటే నాకు చాలా ఇష్టం. సో దీంట్లోకి రైతా చేస్తున్నాను, హెల్దీ వే రైతా. సో ఆల్ వెజీస్ అన్నీ వేసేస్తున్నాను. కొంచెం వాటర్ పోసేసి కొంచెం లూజ్గా కన్సిస్టెన్సీ చూసుకొని వేస్తున్నాను. సో బీట్రూట్, ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, అన్ని వెజిటబుల్స్. పచ్చిమిర్చి చూడండి ఎన్ని వేస్తున్నాను. అవి కానీ తగిలాయంటే పంట కింద నాకు ఉంటుంది ఇంట్లో వాళ్ళ చేతిలో. సో క్యారెట్, ప్రతిరోజు ఈ వెజ్జీస్ అనేవి తినేలా చూసుకుంటా ఇంట్లో వాళ్ళు. కీరా ఎక్కువ వేస్తున్నాను ఈరోజు. ఈ సమ్మర్లో కీరా ఎక్కువ తీసుకోండి, దానికి టేస్ట్ ఏమి ఉండదు. మీ బాడీలో వేడి తగ్గిస్తుంది, అలాగే క్యాలరీస్ తక్కువ ఉంటాయి దీంట్లో. ఓకే. సో కొంచెం సాల్ట్ వేసేసి కలిపేద్దాం. చాలా తక్కువ వేయండి, ఎక్కువ కనిపిస్తుందేమో మీకు. దాంట్లోకి కలిపేసిన తర్వాత ప్రతి దాంట్లో పోపు వేయాలి. మా ఆయనకి అలా అలవాటైపోయింది. సో దీంట్లో కూడా పోపు పెట్టేసాను, ఉరకాయల పోపు పెట్టేసేసాను, సింపుల్గా కలిపేసేసాను. సో రైతా ఈజ్ వెరీ రెడీ. బాగుంది కదా చూడటానికి, తినటానికి కూడా బాగానే ఉంటుందిలేండి. నేను పెరుగు అస్సలు తినను, చిన్నప్పటి నుంచి ఎప్పుడు నోట్లో టచ్ కూడా చేయలేదు నేను. ఇంట్లో వాళ్ళకి మాత్రం మంచిగా సర్వ్ చేస్తాను. పెరుగు, మజ్జిగ,
చాలా రకాలు చేస్తూ ఉంటాను. సో అలా ఆఫ్టర్నూన్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి పెట్టేస్తున్నాను. పిల్లల ప్లేటు అది. పిల్లలకి తక్కువ క్వాంటిటీలోనే నేను ఫుడ్ పెడతాను. అది కూడా హెల్దీ వేలో పెడతాను. ఎక్కువ స్కూల్కి పెట్టి పంపించకూడదండి. వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో వాళ్ళకి ఎంత క్వాంటిటీ కావాలో నేను అంతే పెడతాను. అది కూడా అన్నీ మంచి ప్రోటీన్ ఉండేది, ఫైబర్ ఉండేది చూసి పెడతాను నేను క్యాలిక్యులేట్ చేసుకొని. సో నా ప్లేట్ చూసేసేయండి. నా ప్లేట్లోకి వచ్చేసరికి నేను పెరుగు తినను కాబట్టి, రైతా తినను కాబట్టి నేను ఇలా సర్వ్ చేసుకున్నాను. నాకు టమాటా రైస్ ఇష్టం కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ పెట్టేసుకున్నాను. ఈవినింగ్ డిన్నర్లోకి ఇవి చేసేసాను. సో ఇంతే వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్